నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు. ఎస్, మీరు విన్నది కరెక్టే. సో కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జిఎస్టి పర్సెంటేజ్ ను తగ్గించడం, కొన్నిటిని సున్నా చేయడం కూడా మనందరికీ తెలిసిందే. సో పేదలందరికీ అందుబాటులో ఉండేలాగా వస్తువులన్నీ భారతీయ వస్తువులే కొనుగోలు చేసే విధంగా కొన్ని సంస్కరణలు రూపొందించడం జరిగింది. అయినప్పటికీ భారతదేశం ఇంత డెవలప్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎంతో మందికి గ్యాస్ కనెక్షన్లు లేకపోవడం గమనార్హం. అయితే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ 25 లక్షల పేద మహిళలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కనెక్షన్స్ అయితే పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. అసలు ఏంటనేది ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం. పిఎంయువై కింద మంజూరుకు కేంద్రం ఆమోదం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 25 లక్షల అదనపు ఉచిత ఎల్పిజి కనెక్షన్లు మంజూరు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిని పేద మహిళలకు అందించనున్నట్టు చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇచ్చిన ఎల్పిజి కనెక్షన్ల సంఖ్య 10.58 కోట్లకు చేరుకుందని పేర్కొంది. అదనపు కనెక్షన్ల కోసం 676 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో 512.5 కోట్లను ఒక్కొక్క కనెక్షన్ కు చెల్లించే విధంగా, అయితే 2050 రూపాయలు డిపాజిట్ రూపంలో, మరో 160 కోట్లు ఒక్కొక్క సిలిండర్ పై ఇచ్చే 300 రూపాయల సబ్సిడీ రూపంలో వ్యయం చేస్తారు. పిఎంయువై కింద లబ్ధిదారులకు డిపాజిట్ లేకుండా ఉచిత కనెక్షన్, ప్రెజర్ రెగ్యులేటర్, సురక్ష హౌస్, గ్యాస్ గృహ వినియోగదారు కార్డు అందించనున్నట్టు తెలుస్తుంది. ఎస్, మరి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఎల్పిజి కనెక్షన్ల సంఖ్య 10.58 కోట్లకు చేరినందుకు గాను ఈ యొక్క పథకాన్ని మళ్ళీ రూపుదిద్దేందుకు, ఇంకా సమర్థవంతంగా అభివృద్ధి చేసేందుకైతే కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకోసం గ్యాస్ కలెక్షన్స్ కోసం అయితే 676 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇందులో 512.5 కోట్లను ఒక్కొక్క కనెక్షన్ కు చెల్లించేటువంటి 2050 రూపాయల డిపాజిట్ రూపంలో, మరో 160 కోట్లయితే ఒక్కొక్క సిలిండర్ పై వచ్చేటువంటి 300 రూపాయల సబ్సిడీతో పాటు అంతా కలిపి ప్రభుత్వం తన భారాన్ని తన మీద పెట్టుకునేలా చూస్తుంది. సో ఈ విధంగా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్స్ తో పాటు ఇటువంటి డిపాజిట్లు అంటే సబ్సిడీ రూపంలో కూడా అమౌంట్ పడే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కనెక్షన్స్ తో పాటు ప్రెజర్ రెగ్యులేటర్, సురక్ష హౌస్, గ్యాస్ గృహ వినియోగదారు కార్డు కూడా అందించనున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా చూస్తే ప్రజల మద్దతు కోసం, పేద ప్రజల మద్దతు కోసం అయితే కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా సన్నాహకాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ విధంగా చూసుకుంటే పేద మహిళలకైతే ఇది మంచిని చేకూర్చే విధంగానే తెలుస్తుంది. గ్యాస్ కనెక్షన్స్ వల్ల వాళ్ళ యొక్క పని కూడా సులభతరం అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా భారత్ కూడా ముందుకు వెళ్లే యోచనలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలే ఇంకా ప్రజలకు కావాల్సి ఉండగా, ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు కూడా సంతోషంగా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. సో చూసారు కదా ఇవి వాళ్ళకి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.